ఇంతలో సేవకుడి చేత విడువబడ్డ స్నోవైట్ అమితమైన వేగంతో అడవిలోకి పరుగుతీసింది. తాను ఆగితే ఎక్కడ అతను మనసు మార్చుకుంటాడు అనే భయంతో తన శక్తికి మించి పరుగుతీసింది ఆమె. కొంతసేపటి తర్వాత తను బాగా దూరం వచ్చానని, ఇక ఎలాంటి ప్రమాదము లేదని అనుకొని ఒక చెట్టు కింద ఆగింది స్నోవైట్. అడవిలో ఎవరైనా కనబడతారేమోనని ఆశగా అటూ ఇటూ చూసింది. కాని తాను ఒక దట్టమైన అడవి మధ్యలో ఉన్నానని, అక్కడ తాను ఎదురు చూస్తున్నట్లు సహాయపడటానికి ఎవరు ఉండరని అర్థం అవటానికి ఎంతో సేపు పట్టలేదు ఆమెకు. అడవిలోకైతే వచ్చింది కాని ఇకపై ఏమి చెయ్యాలో ఆమెకు తెలియలేదు. భయంతో వణుకుతూ తాను నిల్చున్న ప్రాంతం చుట్టుపక్కల చూసింది. కాని తన ముందు వెనకాల దట్టంగా పెరిగిన వృక్షాలు తప్ప స్నోవైట్కి ఇంకేమీ కనపడలేదు. ఆ వృక్షాల మధ్యలో నిశ్శబ్దమైన పాడుబడిన దారి ఆమెలో మరింత భయాన్ని పెంచింది. పెరుగుదల ఎక్కువై క్రిందకు వేలాడుతున్న చెట్టు కొమ్మలు, భూమిని తాకుతున్న ఊడలు చూస్తుంటే స్నోవైట్కి గుండె ఆగినంత పనైంది. అయ్యో, ఒక ప్రమాదం నుండి తప్పించుకొని వేరొక ప్రమాదంలో చిక్కుకున్ననే. ఇప్పుడు ఏమి చేయటం, నాకు దారి ఏది అని భయంగా మనసులో అనుకుంటూ ఉన్న చోటు నుండి కదలకుండా నిలిచింది ఆమె. చిన్న శబ్దమైన ఉలిక్కిపడుతూ, భయంతో వణికిపోతూ క్షణం ఒక యుగంలా గడిపింది స్నోవైట్. తాను ఎప్పుడు వినని శబ్దాలు వింటూ, అంతటి నిశ్శబ్ద వాతావరణంలో ఆకులు కదులుతున్న శబ్దానికి కూడా ఉలిక్కిపడుతూ, బెంబేలు పడిపోసాగింది ఆమె. ఎలాంటి శబ్దం విన్న ఆమె భయంతో వణుకుతుండడంతో కొంతసేపటికి ధైర్యం తెచ్చుకొని, ఈ ప్రదేశంలో ఎక్కువసేపు ఉండటం తగదు. నా ప్రయాణాన్ని కొనసాగించడమే మంచిది అనుకొని ముందుకు సాగింది స్నోవైట్. తన చిన్నారి మృదువైన పాదాలతో ముళ్ళు, కొండలు, గుట్టలు లెక్క చేయక అలా పరిగెడుతూనే ఉంది. ఎక్కడైనా ఆగాలంటే భయం. కాని విచిత్రంగా స్నోవైట్ వెళ్లిన దారి వెంట ఎన్నో మృగాలు ఆమెకు తారసపడిన ఏ ఒక్కటి ఆమెకు హాని కలిగించలేదు. అలా ఎంతోసేపు పరిగెట్టిన తర్వాత కూడా మళ్లీ భయంకరమైన చెట్లే తప్ప వేరొక దృశ్యం ఆమెకు కనపడలేదు. ఇంకా పరిగెత్తే ఓపిక లేదు. కొంత ధైర్యం తెచ్చుకొని ఒక చెట్టు కింద విశ్రమించడానికి నిర్ణయించుకుంది స్నోవైట్. అలా అనుకొని చెట్టు కింద కూర్చున్న మరుక్షణంలో తనకే తెలియకుండా ఉన్న చోటే గాఢ నిద్రలోకి జారుకుంది ఆ చిన్నారి. అలసిపోయిన ఆమెకు ఆ చెట్టు మొదలే మెత్తని పరుపు, గాలికి కదలాడే ఆకులే వింజామరలు. అంతటి గాఢ నిద్రలో కూడా అప్పుడప్పుడు ఉలిక్కిపడుతూనే ఉంది స్నోవైట్. తన పక్కనే ఎవరూ ఉన్నారని భయంతో కొన్నిసార్లు కళ్ళు తెరవడానికి భయం వేసి అలానే బిగుసుకుపోయేది. అలా చల్లటి గాలిలో చలిపి వణుకుతూ, ప్రతి చిన్న శబ్దానికి భయపడుతూ స్నోవైట్ ఆ రాత్రంతా చెట్టు కిందే గడిపింది. ఇక తెల్లవారుతుండగా గాఢ నిద్రలోకి జారుకున్న ఆమె పక్షులకు కిలకిలరావాలకు మెల్లగా కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి తన వెచ్చని కిరణాలతో పలకరిస్తున్న సూర్యుడు, గాలికి ఊగుతూ ఎగురుతున్న ఆకులు, పక్షులను చూసి ఒక్కసారిగా నవ్వుకుంది స్నోవైట్. వీటికా నేను నిన్న రాత్రి ఇంత భయపడింది అని తనని తాను ప్రశ్నించుకుంటూ కొంతసేపు సుందరమైన దృశ్యాలను చూస్తూ అక్కడే సేద తీరింది. నడవడానికి ఓపిక ఉందని తనకు అనిపించిన వెంటనే లేచి నిలబడి ప్రయాణాన్ని సాగించింది. కాని ముందుటి రోజులాగానే ఎక్కడికి వెళ్లినా పెద్ద వృక్షాలు, ఎగుడు దిగుడు త్రోవ తప్ప ఇంకేమీ కనపడలేదు ఆమెకు. చీకటి పడేలోపు ఎలాగైనా ఈ అడవి నుండి బయటకు వెళ్లే మార్గాన్ని కనిపెట్టాలి. లేకపోతే మళ్లీ నిన్నటిలా ఇక్కడే గడపటం తప్పదు అని అనుకుంటూ ఇంకా వేగంగా పరిగెత్తసాగింది. రోజంతా అలా ఎవరో ఒకరు తనకు కనబడకపోతారా, సహాయం చేయకపోతారా అనే ఆశతో అలా పరిగెడుతూనే ఉంది స్నోవైట్. సంధ్యా సమయం అవుతున్న అదే పరిస్థితి. ఎలా ఒంటరిగా గడపను ఈ అడవిలో అని అనుకుంటూ అటు ఇటు చూడసాగింది స్నోవైట్. ఎంత చూసినా ఎవరు కనబడలేదు. ఇక అలసిపోయి ఒక అడుగు కూడా ముందుకు వేసి ఓపిక లేక ఎలాగో ఒకలాగా మరికొంత దూరం నడిచి క్రింద కూలబడింది స్నోవైట్. అడవంతా చీకటి, పక్షులు తమ తమ గుళ్ళకి వెళ్లిపోతున్నట్లు ఆకాశం నుండి శబ్దాలు తప్ప అంతటా నిశ్శబ్దం. ఇక లాభం లేదు. ఇవాళ కూడా ఈ చెట్టు కింద నివాసం అని అనుకుంటూ మరొక్కసారి ఆశ చావక చుట్టూ చూసింది. అదే సమయంలో దూరంగా ఉన్న ఒక చిన్న ఇంటిపై పడింది ఆమె దృష్టి. దాహంతో ఉన్న మనిషికి ఒక చెరువు కనిపించినట్లు, సహాయం కోసం అల్లాడుతున్న ఆ చిన్నారికి ఆ ఇల్లు కనబడింది. తన వంటిలోని బలవంత కూడగట్టుకొని ఒక్కసారిగా అటువైపు పరుగుతీసింది. కనీసం ఈ రాత్రికైనా భయం లేకుండా ఆ ఇంటిలో నిశ్చింతగా నిద్రపోవచ్చు అని ఆనందంగా అనుకుంటూ ఆ ఇల్లు దరిదాపులకి చేరింది. అలా ఒకేసారి ఎన్నో ఆలోచనలు ఆ చిన్ని బుర్రను చుట్టుముట్టాయి. ఈ రాత్రికి ఇంటి యజమానిని ఈ ఇంటిలో ఉండేటట్లు ఎలాగైనా బ్రతిమాలి. పొద్దున్నే వెళ్ళిపోతానని, ఏమాత్రం ఇబ్బంది కలిగించనని చెప్పాలి. ఒకవేళ ఒప్పుకోకపోతే ఏమి చేయడం అని అంటూ పరుగులు తీస్తూనే తనలో తను మాట్లాడుకుంటూ కొంతసేపటికి ఆ ఇంటికి వాకిలి ముందుకి చేరింది స్నోవైట్. అంత దగ్గర నుండి ఆ ఇంటిని చూసేసరికి స్నోవైట్ చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అదొక విచిత్రమైన ఇల్లు.
చిన్న చిన్న కిటికీలతో, చిన్న తలుపులతో మిగిలిన ఇళ్ల కంటే భిన్నంగా ఉంది ఆ ఇల్లు. ఈ ఇంటిలో అన్ని ఉండాల్సిన దానికంటే చిన్నవిగా ఉన్నాయే, ఎవరుంటారో ఇక్కడ అని ఆశ్చర్యపోతూ కొంతసేపు బయటే నిలబడిపోయింది. తర్వాత ఆ చిన్న తలుపు వద్దకు వెళ్లి, దానిమీద 4-5 సార్లు తట్టి అక్కడే నిలబడి ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూసింది. కాని ఎంతసేపటికి లోపల నుండి ఎవరైనా వచ్చే జాడలేదు. ఇక ఆగలేక మెల్లగా ఆ తలుపుని తోసి చూసింది. ఇంకా ఆశ్చర్యకరంగా ఆ తలుపు తీసే ఉంది. తలుపు తెరిచి ఇంటిలోని వారందరూ ఎక్కడికి వెళ్లిపోయారు అని అనుకుంటూ లోపలికి అడుగు పెట్టింది స్నోవైట్. చాలా చిన్నగా ఉన్న ఆ ఇంటిని కలియజూస్తూ మెల్లగా అడుగులు వేయసాగింది. ఆ ఇంటిని చూసిన వారెవరైనా చాలా అందంగా, పొందికగా ఉందని అనుకోక మానరు. అంత శుభ్రంగా ఉంది లోపల. ఆ ఇంటిలోని ప్రతి వస్తువు చాలా చిన్నగా ఉన్నాయి. ఆ వింత ఏమిటో అర్థం కాని స్నోవైట్ మనుషుల గురించి వెతకడం మర్చిపోయి వస్తువులను చూడటంలో లీనమైపోయింది. కొంతమందికి నడిచిన తర్వాత స్నోవైట్కి వంటగది కనబడింది. అక్కడ ఒక చిన్న టీ బల్ల, చుట్టూ 7 చిన్న కుర్చీలు, బల్ల మీద తెల్లటి గుడ్డ కనబడ్డాయి. అందంగా అమర్చిన ఆ తెల్లటి వస్త్రం పైన 7 చిన్న కంచాలు, చెంచాలు, నీళ్లు తాగేందుకు చిన్న చెంబులు కనబడ్డాయి. వాటిని తన చేతిలోకి తీసుకుంటూ, ఎంత చిన్నగా, ముచ్చటగా ఉన్నాయో ఈ చెంచాలు అని మురిసిపోయింది స్నోవైట్. అన్నీ ఏడిసి ఉండటం వల్ల స్నోవైట్ ఆ కుటుంబం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అన్నీ 7 ఉన్నాయి కాబట్టి ఈ ఇంటిలో 7గురు సభ్యులు ఉన్నారన్నమాట అనుకుంది స్నోవైట్. అలా అనుకుంటూ మెల్లగా వంట గదిలోంచి బయటకు వచ్చింది. ఆ గది పక్కన చిన్న మెట్లు కనబడ్డాయి. ఆమె ఎట్లా ఎక్కుతూ మెల్లగా పైకి వెళ్లేసరికి ఒక చిన్న పడకగది కనబడింది. ఆ గదిలో అందంగా అమర్చిన 7 చిన్న మంచాలు, వాటిపై శుభ్రంగా సర్దిన తెల్లటి దుప్పట్లు కనబడ్డాయి ఆమెకు. వరుసగా అమర్చిన ఆ మంచాలను చూసి తెగ ముచ్చట పడింది స్నోవైట్. ఇక అలా ఇల్లంతా తిరిగి చూసిన తర్వాత ఆ ఇంటిలో మనుషులు ఎవరైనా ఉన్నారేమో అని చూడటానికి క్రిందకి దిగింది. ఎంతసేపు చూసినా ఎవరు కనబడలేదు. ఎవరు వచ్చే జాడ కూడా లేదు. అసలే అలసిపోయి ఉన్న ఆమెకు క్షణం ఒక యుగంలో తోచింది. అందులో అసలే ఆహారం, సరియైన నిద్ర, నీరు లేకుండా ఒక రోజంతా ఉండటం వలన ఎక్కడలేని అలసట ముంచుకొచ్చింది ఆమెకు. వంటగదిలో బల్లమీద తినటానికి వస్తువులు కనబడేసరికి ఆమె ఆకలి, దాహం మరింత ఎక్కువయ్యాయి. ఇక ఆ ఇంటి సభ్యులకు ఎదురు చూడలేక స్నోవైట్ వంటగదిలోకి నడిచింది. ఒక కంచం నుండి రొట్టె ముక్కలు, మరొక కంచం నుండి ఉడికించిన కూరగాయలు, ఇంకొక చెంబు నుండి నీరు, ద్రాక్షరసం కొంచెం కొంచెం తీసుకొని ఆమె ఆకలిని తీర్చుకుంది. కడుపారా తృప్తిగా భోజనం చేసిన వెంటనే స్నోవైట్కి అలసట మరింత ఎక్కువైంది. పరిగెత్తి అలసిపోయిన ఆమె కాళ్లు కొంత విశ్రాంతి కావాలని మారం చేయసాగాయి. ఇంటిలో ఎవరూ లేకుండా నిద్రపోవటం సంస్కారం కాదని అనుకున్న ఆమె, ఎవరైనా వస్తారేమోనని వేచి చూసింది. ఇక నిద్రకు ఆగలేక కళ్ళు మూత పడుతుంటే, చేసేది ఏమీ లేక మెట్లు ఎక్కి మంచాల వైపుకి నడిచింది ఆ చిన్నారి. గదిలోకి వెళ్లగానే కనబడిన మొదటి మంచం మీద పడుకొని నిద్రపోవటానికి ప్రయత్నించింది స్నోవైట్. కాని ఆ మంచం కొంచెం గట్టిగా ఉండి, తాను పడుకోడానికి అనువుగా లేదని అనిపించింది. వెంటనే అక్కడి నుండి లేచి రెండో మంచం మీద పడుకుంది. కాని ఆ మంచం కూడా నచ్చలేదు ఆమెకి. మొదటిది గట్టిగా ఉంటే రెండో మంచం మీద పరుపు చాలా మెత్తగా ఉన్నట్లు తోచింది స్నోవైట్కి. దాంతో విసుక్కుంటూ అక్కడి నుండి లేచి మూడో మంచం వైపు కదిలింది ఆమె. మరి గట్టిగా, మరి మెత్తగా ఆ మంచం లేకపోయినా స్నోవైట్ కాళ్ళు, చేతులు ముడుచుకొని పడుకోవలసినంత పొట్టిగా ఉంది అది. అంత పొట్టి మంచం ఎవరిదబ్బా అని వింతగా అనుకుంటూ మెల్లగా 4వ మంచం మీద చేరింది స్నోవైట్. కాని ఆ మంచం చాలా ఇరుకు. అసలు స్నోవైట్ అందులో పట్టనే లేదు. ఇక అప్పటికే మంచాలు మారటం అలవాటు అయిపోయిన స్నోవైట్ వెంటనే దిగి 5వ మంచం మీద పడుకుంది. అసలే విసుగ్గా ఉన్న ఆమెకు 5వ మంచం మీద పడుకోగానే విసుగు మరింత ఎక్కువైంది. అసలు పరుపే లేనట్లుగా ఆ మంచం మీద పడుకోగానే స్నోవైట్ వెన్నుకి గట్టిగా తగిలి, భరించలేని నొప్పి కలిగింది. ఇక అంతే, ఒక్క ఉదుటున అక్కడి నుండి లేచి 6వ మంచానికి మారింది ఆమె. కాని ఆ మంచం కూడా మరీ మెత్తగా, పరుపులో ఎక్కువ దూదితో ఇబ్బందికరంగా ఉంది. ఇక ఆ మంచం కూడా దిగి, 7వ దాని వైపు చూసి, ఇక ఒక్కటి తప్ప అన్ని మంచాలు చూశాను. ఏవి పడుకోవడానికి వీలుగా లేవు. ఇలాంటి మంచాల మీద నిద్రపోవటం ఎలా అని దిగులుగా అనుకుంటూ 7వ మంచం వైపు నడిచింది స్నోవైట్. ఆ మంచాన్ని సమీపించిన వెంటనే నాకు కావాల్సిన విధంగా ఈ మంచం ఉండేటట్లు చూడు భగవంతుడా అని కోరుకుంటూ దానిమీద నడుం వాల్చింది. ఆశ్చర్యకరంగా తనకు ఎలాంటి మంచం కావాలనుకుందో సరిగా అలాంటిదే ఆ 7వ మంచం. మంచి మంచం చివరిగానైనా దొరికినందుకు ఆనందపడిపోతూ కాసేపు పడుకోవాలని అనుకుంది స్నోవైట్. ఒక పావుగంట పడుకొని, లేచి ఇంటి సభ్యుల కోసం వేచి చూస్తాను అని అనుకుంటూ కళ్ళు మూసుకుంది. అలా నడుం వాల్చడమే తరువాయి,
తనకు తెలియకుండానే గాఢ నిద్రలోకి జారుకుంది ఆ చిన్నారి స్నోవైట్.